గ్రామీణ పోరుకు రంగం దాదాపుగా సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్టే మారనున్నాయి రాజకీయ సమీకరణాలు. గెలుపు కోసం ఒక పార్టీ, పట్టు కోసం మరో పార్టీ, మధ్యలో మేమున్నామంటున్న రంగుల మరో పార్టీ. విజయం ఎవరిది? ప్రజల చూపులు ఎటు? గత ప్రభుత్వం పెట్టిన కేసుల ప్రభావం చూపుతాయా? బీసీ నినాదం ఎవరికి ప్లస్, ఏ పార్టీకి మైనస్? అధికార పార్టీకే ఓటు పడుతుందా? బలమైన అపోజిషన్ పార్టీగా ఎవరిని గుర్తిస్తారు? బీజేపీ హవా కొనసాగుతుందా? కాంగ్రెస్ కి చెక్ పడుతుందా? బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ప్రత్యక్ష పార్టీ గుర్తుతో ఎన్నికలు కానప్పటికీ భవిష్యత్ జాతకం చెప్పబోతోన్న ఈ లోకల్ బాడీ పోరులో ఎవరి లెక్కలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు తగిన సమాచారం అందించింది. సెప్టెంబర్ 2వ వారంలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. తొలుత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తర్వాత పంచాయతీ ఎన్నికలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం కీలకంగా మారింది. అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. కేంద్రం నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. రాజ్యాంగంలోని 243D ఆర్టికల్ ప్రకారం రాష్ట్రానికి రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నందున జీవో ద్వారా 42% బీసీ రిజర్వేషన్ అమలుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బీసీ జనాభా లెక్కల ఆధారంగా ప్రత్యేక కమిషన్ నివేదికను ప్రభుత్వం సమర్పించింది. బీసీలు రాష్ట్రంలో 42% కన్నా ఎక్కువగా ఉన్నారని తేలింది. ఈ నేపథ్యంలో బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లేకపోయినా జీవో ద్వారా రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియకు ముందుకు తీసుకువెళ్లే యోచనలో ఉంది. అయితే ఇది న్యాయపరంగా సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ బీసీలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో రేవంత్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా గ్రామ పంచాయతీ స్థాయిలో జరగనున్నాయి. ఇందులో సర్పంచులు, వార్డు సభ్యులు వంటి స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. 2024 జనవరి 31తో పాత పాలక వర్గాల గడువు ముగియగా అప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల ద్వారా పాలన కొనసాగుతోంది. హైకోర్టు తీర్పు ప్రకారం ఈ ఎన్నికలు ఆలస్యం కాకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల నిర్వహణకు ముందు వార్డుల విభజన, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి ప్రక్రియ కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గ్రామీణ అభివృద్ధికి కీలకమైన స్థానిక పాలనను ప్రజల చేతుల్లోకి అప్పగించేందుకు ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12,778 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్ పదవి ఉండగా గ్రామాల పరంగా వార్డుల సంఖ్య మారుతూ ఉంటుంది. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రకారం మొత్తం 113,152 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి. వీటిలో 2,134 సర్పంచ్ పదవులు, 29,985 వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవంగా అయ్యాయి. మిగిలిన 10,571 సర్పంచ్ పదవులకు, 82,675 వార్డు సభ్యుల స్థానాలకు పోటీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోని జిల్లాల వారీగా చూస్తే నల్గొండ జిల్లా అత్యధికంగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అక్కడ సర్పంచులు మరియు వార్డు సభ్యుల సంఖ్య కూడా అత్యధికంగా ఉంది. మరోవైపు హైదరాబాద్ జిల్లా పూర్తిగా పట్టణ ప్రాంతంగా ఉండడంతో గ్రామ పంచాయతీలు లేవు. అందువల్ల అక్కడ సర్పంచులు, వార్డు సభ్యుల సంఖ్య అత్యల్పంగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రధానంగా పోటీ ఎలక్షన్స్ అనే చెప్పాలి. పొలిటికల్ పార్టీ గుర్తు లేనప్పటికీ సీనంతా అధికార విపక్ష పార్టీల చుట్టూనే సాగుతూ ఉంటుంది. అభ్యర్థుల వెనుక ఉన్న రాజకీయ అనుబంధం స్పష్టంగా కనిపిస్తుంది.
2019లో బీఆర్ఎస్ హవా నడిచింది. 2019లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ వర్గీయులు 7,774 గ్రామ పంచాయతీలను గెలుచుకున్నారు. అంటే ఇది మొత్తం పంచాయతీలలో సుమారు 60% సమానం. నాడు అధికారంలో లేనప్పటికీ కాంగ్రెస్ కు చెందిన నేతలు కూడా బలంగానే తమ వాణి వినిపించారు. 2,709 పంచాయతీలను గెలుచుకోగా బీజేపీ మాత్రం 163 పంచాయతీలను మాత్రమే పరిమితమయ్యారు. అలాగే జిల్లా పరిషత్ స్థాయిలో కూడా బీఆర్ఎస్ హవా కొనసాగింది. జెడ్పీటీసీల్లో 446 స్థానాలు, మండల పరిషత్తులో 3,556 ఎంపీటీసీల స్థానాలను గులాబీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. నాటి ఎన్నికల్లో జెడ్పీటీసీలుగా కాంగ్రెస్ వర్గీయులు 75, బీజేపీ వర్గీయులు 8 స్థానాల్లో విజయం సాధించారు. ఇక ఎంపీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ కు 1377, బీజేపీ 211 స్థానాలు దక్కాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రం పార్టీ గుర్తుతో జరుగుతాయి. దీంతో అధికార పార్టీని క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ గెలుపులో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 64 స్థానాలతో అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తన స్థాయిని గణనీయంగా కోల్పోయింది. 39 స్థానాలకు పరిమితమైంది. అదే సమయంలో బీజేపీ 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని తన ఉనికిని మరింత బలపరిచింది. ఇక 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరింత పురోగతి సాధించింది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఇది గత ఎన్నికలతో పోలిస్తే గణనీయమైన పురోగతి. 2014లో కేవలం 1 ఎంపీ స్థానం, 2019లో 4 స్థానాలు గెలుచుకున్న బీజేపీ 2024లో ఈ సంఖ్యను రెట్టింపు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 13.90 ఓటు శాతం లభించగా కాంగ్రెస్ 39.40%, బీఆర్ఎస్ 37.35% ఓట్లు పొందాయి. ఈ లెక్కలు చూస్తే బీజేపీ ఓటు బ్యాంకు స్థిరంగా పెరుగుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకుల ప్రచారంతో పాటు రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా వ్యూహాత్మకంగా పనిచేయడం వల్ల బీజేపీకి ప్రజల్లో విశ్వాసం పెరిగినట్లు నాటి ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ దఫా జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇది రాష్ట్ర స్థాయిలోనే కాక కేంద్ర ప్రభుత్వాన్ని కూడా స్పందించేటట్టు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గణన ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. ఇది విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించేందుకు రూపొందించిన వ్యూహాత్మక చర్యగా భావించబడుతోంది. అయితే ఈ ఆర్డినెన్స్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండిపోవడం వల్ల చట్టబద్ధంగా అమలుకు కొంత ఆలస్యం ఏర్పడింది. అయినప్పటికీ ఈ చర్య బీజేపీ, బీఆర్ఎస్ వంటి ప్రధాన విపక్ష పార్టీలపై రాజకీయ ఒత్తిడిని పెంచింది. బీసీ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరగడం, బీజేపీపై రిజర్వేషన్ అడ్డుకుంటోంది అనే విమర్శలు రావడం, బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంగా నిలవలేని స్థితి ఏర్పడడం వంటి ప్రభావాలు కనిపిస్తున్నాయి. కులగణనతో కాంగ్రెస్ ప్రధాన పార్టీలను నోరెత్తకుండా చేసింది. బీజేపీకి 2024 లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలుచుకుని బలంగా కనిపించిన బీసీ ఆర్డినెన్స్ విషయంలో కేంద్రం స్పందించకపోవడం వల్ల రాష్ట్ర బీజేపీపై నమ్మక లోపం ఏర్పడే అవకాశం ఉంది. నిజంగా ముస్లింలకు రిజర్వేషన్ అంశం తెలంగాణలో బీజేపీ నేతలు తెరపైకి తీసుకువచ్చినప్పటికీ అది వాస్తవాల కాంతిలో నీరుగారిపోయింది. తెలంగాణ బీజేపీ నేతలు 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు ముస్లింలను తొలగించాల్సిందేనని వాదించగా, కాంగ్రెస్ నేతలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలను ఇప్పటికే ఓబీసీ జాబితాలో ఉన్నారని స్పష్టంగా గుర్తు చేశారు. వాస్తవానికి తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర స్థాయిలో విషయ పరిజ్ఞానం తక్కువ అనే సంకేతాలు కూడా 42% బీసీ రిజర్వేషన్ విషయంలో బయటపడింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో పస్మందా ముస్లిం కులాలు అన్సారీ, కురేషీ, జులాహా, మీరాసీ, బఫన్, డఫర్,
ఫకీర్ వంటి ఉపకులాలు ఓబీసీ రిజర్వేషన్లకు అర్హులుగా గుర్తించబడ్డాయి. ప్రధాని మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 70 ముస్లిం కులాలు ఓబీసీ జాబితాలో చేర్చినట్లు కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. ఈ వాస్తవాలను విస్మరించి తెలంగాణ బీజేపీ నేతలు ముస్లింలను బీసీ రిజర్వేషన్ల నుంచి తొలగించాలన్న వాదనను ముందుకు తెచ్చినప్పుడు అది రాజకీయంగా తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ నేతలు బీజేపీపై తప్పుడు ప్రచారం, రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటున్నది అనే ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి నైతిక స్థిరత్వం లేకుండా కనిపించడం, ముస్లింలపై వారి వైఖరి అస్పష్టంగా ఉండడం ప్రజల్లో అవిశ్వాసాన్ని కలిగించేలా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన బీసీ ఆర్డినెన్స్ ను ముస్లిం డిక్లరేషన్ గా చిత్రీకరించే ప్రయత్నం కూడా ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. బీజేపీకి ఈ అంశంలో రాజకీయంగా బొక్కబోర్లా పడినట్టే. ఇక బీఆర్ఎస్ పార్టీ బీసీల అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు అవకాశం మిస్ అయ్యింది. ఒక విధంగా రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన బీసీ ఆర్డినెన్స్ బిల్లు గులాబీ నేతలను మరో దెబ్బగా మారింది. గతంలో బీసీలకు 37% రిజర్వేషన్ పెంచే తీర్మానం పంపినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరించి బీసీలకు న్యాయం చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో కరిస్తే కప్ప కోపం, కరవకపోతే పాము కోపం అన్న సామెతను పోలిన రాజకీయ పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను కేంద్రంగా వర్గీయ సమీకరణాలు, ప్రాధాన్యత రాజకీయాలు, న్యాయబద్ధత అనే అంశాలపై దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇది కేవలం ఓ ఆర్డినెన్స్ మాత్రమే కాదు, బీసీ సామాజిక చైతన్యాన్ని ప్రేరేపించే రాజకీయ పునాదిగా మారుతోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశం కీలకంగా మారే అవకాశం ఉంది. విపక్షాలు దీనిపై వ్యూహాత్మకంగా స్పందించకపోతే బీసీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు మరింతగా కదిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మరింత స్పష్టంగా ప్రతిబింబించనున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు ప్లస్ పాయింట్ గా మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో అభివృద్ధి పనులు, నిధుల విడుదల, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు ప్రజల దృష్టిలో ప్రత్యక్షంగా కనిపించే స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్, కులగణన పథకాల వేగవంతమైన అమలు వంటి చర్యలు గ్రామీణ ఓటర్లలో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో కొంత బలంగా ఉన్నప్పటికీ గ్రామీణ స్థాయిలో ఓటు బ్యాంకు పరంగా వెనుకబడిన స్థితిలో ఉంది. హిందుత్వ భావజాలం ఆధారంగా రాజకీయాలు నడిపే ప్రయత్నం చేస్తున్నా గ్రామీణ ప్రజల అవసరాలు, అభివృద్ధి అంశాలపై స్పష్టమైన వ్యూహం లేకపోవడం బీజేపీకి నష్టంగా మారుతోంది. ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయడం, బీజేపీ గెలవకూడదనుకునే వాళ్లు పార్టీలో ఎక్కువయ్యారు అనే వ్యాఖ్యలు చేయడం బీజేపీలో అంతర్గత విభేదాలు తీవ్రంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. అలాగే ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలంగాణ బీజేపీ నేతలు తనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అనే వ్యాఖ్యలు చేయడం, కేంద్ర ప్రతినిధికి ఫుట్బాల్ గిఫ్ట్ ఇవ్వడం వంటి ఘటనలు పార్టీ ప్రతిష్ట పరంగా దెబ్బతీసేలా మారాయి. బండి సంజయ్, కిషన్ రెడ్డి వంటి నేతలు కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో నాయకత్వ సమన్వయం లోపించడం, ప్రజా ప్రతినిధుల మధ్య అసమ్మతి వంటి అంశాలు బీజేపీకి స్థానిక స్థాయిలో ప్రభావాన్ని కోల్పోయే పరిస్థితిని కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి గ్రామీణ స్థాయిలో పునాదులను బలపరిచే అవసరం ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రజలతో నేరుగా మమేకమవుతూ అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం వంటి అంశాలపై దూకుడుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా రైతాంగానికి వేల కోట్ల రూపాయల మద్దతు, యువతకు ఉద్యోగ కల్పన, బీసీలకు 42% రిజర్వేషన్ వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం చూపుతున్న చొరవ ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. హామీల అమలులో ఆలస్యం ఉన్నా సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్లక్ష్యం, అవకతవకలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ రాజకీయంగా కాంగ్రెస్కు బలమైన ఆయుధంగా మారింది.
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ వంటి ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి నీరు అందకపోయినా ఇటీవల రాష్ట్ర స్థాయిలో అత్యధికంగా పంటలు పండడం బీఆర్ఎస్ వర్గీయులను బెంబేలెత్తిస్తున్న మరో అంశంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్యలపై స్పందన, రాజకీయ వ్యూహం, పార్టీ అంతర్గత సమన్వయం వంటి అంశాల్లో ముందంజలో ఉంది. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో వాడివేడి చర్చ, బీసీ రిజర్వేషన్ల అమలుపై స్పష్టత, నామినేటెడ్ పదవుల భర్తీ, ఓటు చోరీ, ఉద్యమం వంటి అంశాలు తీవ్ర చర్చగా మారాయి. ఇది చూస్తే ఈ దఫా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కనిపించనుందనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం ఓటు వేయడమే కాదు, ప్రజాస్వామ్యానికి పునాది వేసే ప్రక్రియ. స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ గుండె చప్పుడు వినిపించే వేదిక. ఎవరి హామీ నిజం, ఎవరి వ్యూహం ప్రజల మనసు గెలుస్తుంది, ఎవరి పాలన, ఎవరి పథకం, ఎవరి పట్టు, ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోయే సమయం దగ్గర పడుతోంది. బీసీ నినాదం, అభివృద్ధి వాగ్దానాలు, రాజకీయ వ్యూహాలు అన్నీ బ్యాలెట్ వైపే చూస్తున్నాయి. ప్రజల తీర్పే తుది మాట. ఓటు ఓ హక్కు మాత్రమే కాదు, ఓ బాధ్యత. మరి ఈ దఫా ప్రజలు ఎవరికి బాధ్యత అప్పగిస్తారో వేచి చూడాల్సిందే.